ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 6వ అంశం. అశ్వమేధ యాగం చేసిన తరువాత ఎన్నాళ్లకు దశరథ మహారాజుకి సంతానం కలిగింది. దశరథ మహారాజుకి చాన్నాళ్ల పాటు సంతానం లేదు. అందుకు ఆయన చాలా బాధపడ్డాడు. అదే విషయాన్ని తన పురోహితులకు మంత్రులకు చెప్పాడు. మమ లాలప్యమానస్య పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయమేధేన యక్ష్యామీతి మతిర్మమ. పురోహితులారా, మంత్రులారా, సంతానం లేదనేటువంటి దుఃఖం నన్ను చాలా బాధిస్తూ ఉన్నది. అందుచేత నేను హయమేధం చేయాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. హయమేధము అంటే అశ్వమేధం, అంటే అశ్వమేధ యాగం. అశ్వమేధము అంటే చక్రవర్తి అయినవాడు తన ఏలుబడిలో ఉన్న ప్రాంతంలో తనకు ఎవరూ ఎదురు లేరు అని నిరూపించుకునేటువంటి ఒక కార్యక్రమం. ఇందుకోసం చక్రవర్తి ఏం చేస్తాడంటే ఒక మేలుజాతి గుర్రాన్ని తన ఏలుబడిలో ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా సంచరించి రావటానికి పురమాయిస్తాడు. ఆ గుర్రం నిరాఘాటంగా సంచరించడానికి దానికి రక్షణగా కొంతమంది సైన్యాన్ని పురమాయిస్తాడు. ఆ సైన్యానికి అవసరమైనటువంటి సంభారాలు కూడా ఏర్పాటు చేస్తాడు. అంతేకాకుండా అశ్వమార్గం శుభకరంగా జరగడానికి మంత్రోచ్చారణలతో అనుసరించేటువంటి కొంతమంది పురోహిత వర్గాన్ని కూడా అశ్వంతో పాటు పంపిస్తాడు. దశరథ మహారాజు కూడా అలాగే చేశాడు. ఒక మేలుజాతి గుర్రాన్ని అన్ని రకాలుగాను పూజలు జరిపి దాన్ని తన రాజ్యంలో సంచరించడానికి పంపించాడు. అది వసంత ఋతు ప్రారంభంలో, అంటే చైత్రమాసంలో అశ్వాన్ని తన రాజ్యంలోకి పంపించాడు. ఆ అశ్వము రాజ్యం అంతా సంచరించడానికి వెళ్ళింది. సాధారణంగా ఏ సామంత రాజైనా చక్రవర్తి యొక్క అధికారాన్ని ధిక్కరించదలుచుకున్నట్లయితే తన రాజ్యంలోకి ప్రవేశించినటువంటి ఆ గుర్రాన్ని బంధించి తన నిరసనను తెలియచేస్తాడు. అప్పుడు చక్రవర్తి తన బలగంతో వెళ్ళి ఆ సామంతరాజును ఓడించి తన ఏకఛత్రాధిపత్యాన్ని ప్రకటించుకోవాలి. దశరథ మహారాజు ఆ విధంగా చేయటానికే అశ్వాన్ని పంపించాడు. కానీ ఆ రాజ్యంలో ఉన్న ఏ సామంతరాజు కూడా అతనికి ఎదురు తిరగలేదు, కాబట్టి అశ్వాన్ని బంధించలేదు. ఆ విధంగా అశ్వము ఎలాంటి అడ్డు లేకుండా రాజ్యమంతా కూడా సంచరించి తిరిగి అయోధ్య నగరానికి చేరుకోవటానికి సంవత్సర కాలం పట్టింది. పునఃప్రాప్తే వసంతేతు పూర్ణో సంవత్సరో అభవత్ ప్రసవార్థం గతో ఇష్టిం హయమేధేన వీర్యవాన్ అని అక్కడ వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకం. అంటే ఆ అశ్వము తిరిగి రాజధానికి చేరుకోవటానికి పునఃప్రాప్తే వసంతేతు పూర్ణో సంవత్సరో అభవత్, తిరిగి అది వసంత ఋతు కాలంలోనే అయోధ్యకు చేరుకున్నది, అంటే సంవత్సరం గడిచింది. అయితే సంతాన ప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాలి. యాగాశ్వం రాజధానికి చేరుకున్న తర్వాత రాజధాని నగరంలో ప్రధాన కార్యక్రమాలు 3 నిర్వహిస్తారు. అందులో మొదటి రోజు చేసేటువంటి కార్యక్రమాన్ని చతుష్ఠోమము అని, రెండవ రోజు చేసే కార్యక్రమాన్ని ఉక్త్యము అని, మూడవ రోజు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని అతిరాత్రము అని అంటారు. ఇవి కాకుండా చిన్న చిన్న ఉపయాగాలు కూడా కొన్ని జరుగుతాయి. దశరథ మహారాజు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. అయితే సంతానం కలగాలి అంటే అశ్వమేధ యాగంతో పాటుగా దానికి అనుసంధానంగా పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి. ఇందుకోసం దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాడు. ఆ ఋష్యశృంగ మహర్షి ప్రధాన ఋత్విక్కుగా ఉండి అశ్వమేధ పుత్రకామేష్టి యాగాల్ని నిర్వహించాడు. పుత్రకామేష్టి యాగం నిర్వహించిన చివరి రోజున ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు పాయసంతో కూడిన ఒక సువర్ణ పాత్రను చేత్తో పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. అయి దశరథ మహారాజుకి ఆ సువర్ణ పాత్రను ఇచ్చి, మహారాజా, ఇందులో దివ్య పాయసం ఉన్నది, దీన్ని నీ భార్యలకి ఇచ్చి వారిని భుజించమని చెప్పు. ఈ పాయస ప్రభావం వల్ల నీ భార్యలు గర్భవతులవుతారు, వారికి సంతానం కలుగుతుంది అన్నాడు.
దశరథ మహారాజు చాలా సంతోషించి ఆ దివ్య పురుషుడికి నమస్కరించి ఆయన చేతిలో ఉన్నటువంటి కనక పాత్రను గ్రహించి అందులో ఉన్న పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు భుజించమని ఇచ్చాడు. భుజించిన తరువాత 3 నెలలకు వాళ్ళు గర్భవతులయ్యారు. ఆ తరువాత 9 నెలలు గడిచాక సంతానాన్ని పొందారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. దీన్ని బట్టి చూసినట్లయితే దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి పూర్తి చేసేసరికి సంవత్సర కాలం పట్టింది. ఆ తరువాత పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామేష్టి యాగం పూర్తయిన తర్వాత సంవత్సర కాలానికి ఆయనకి సంతానం కలిగింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుత్రులుగా జన్మించారు. ఈ అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.